హలో. హలో. సార్. చెప్పండన్నా. లేదు సార్, మీరు 2 బోర్లు చూశారు. అన్నా. అవి 2 పర్ఫెక్ట్‌గా పోస్తున్నాయి. సంతోషం అన్నా. దానికి నో ప్రాబ్లమ్ అండి. ఆ! మీరు మా సైడ్ వచ్చినప్పుడు మాతోటి కృషిగా ఉండండి. ఆ! నైట్ నిమ్మలంగా ఉండండి. ఆ! ఆ! నిమ్మలంగా ఉండి, నిమ్మలంగా పోండి. తప్పకుండా. మా తరపున మేము 10 మందికి సేవ చేద్దామని అవును. అట్లా అనుకుంటున్నాము. ఇప్పుడెక్కడ ఇది రాయపర్తి మండలం గదా! రాయపర్తి మండలం అండి. ఆరేగూడెం. పొగంప ఆరేగూడెం. అవును. ఆ! మాయి 3 బోర్లు పోయినాయండి. అవునవునవును. 2 బోర్లు మీరు చూశారు. అవి పర్ఫెక్ట్‌గా పోస్తున్నాయి. అవును. 7 ఎకరాలు అవి పారుతున్నాయి. అవును. ఆ! మాకు సంతోషమండి. కానీ ఎండాకాలంలో ఇంత వాటర్ రావడం అనేది అదృష్టమే నిజంగా చెప్పాలంటే. మీ యొక్క అదృష్టం ఉండాలి. నా ఎఫర్ట్ అయితే బీభత్సంగా ఉండే ఆ రోజు ఎండలో. ఓకే అండి. మీ ఎఫెక్ట్ మేము ఆ! కళ్ళారా చూసినాం. అవునవునవును. ఆ! దానికి అవును. మేము సంతోషమండి. అవును. హ్మ్. మీ ఎఫెక్ట్‌కు తగ్గట్టుకు మాకు బోర్లు పడ్డాయి. అవును. మా 7 ఎకరాలు సంతోషంగా ఇప్పుడు పారుతున్నాయండి. అవునవునవును. ఆ! మీరు ఎప్పుడు వచ్చినా ఇటు ఫోన్ చేయండి. అవును. మేము మనస్ఫూర్తిగా మీకు చూసుకుంటాం. అవునవునవును. గంతే అండి. తప్పకుండా అన్నా. తప్పకుండా. అన్నా నేనొచ్చినప్పుడు కాల్ చేస్తానే మీకు. ఓకే. చేయండి. ఓకే. సార్ ఓకే. రైట్. సార్ సంతోషం. మాకైతే హ్యాపీ అండి. సంతోషం. సంతోషం. మాకు అసలు మా 3 బోర్లు పాతయి ఉండే. అవును. అవి మొత్తం బోర్లు ఎత్తిపోయి ఉట్టి మోటార్లే తిరుగుతున్నాయండి. అవునవునవును. చూసినా గదా! మీరు నేనొచ్చినప్పుడు మీ ఫీల్డ్ అన్నీ మీరు చూసినా గదా! మీరవి చూడడం వల్లనే ఆ బోర్ పడడం వల్లే అట్లా మాది అవును. పొలం పారుతుంది. లేకుంటే ఎంత అంటే మొత్తం వదిలిపెట్టుకోవాల్సొచ్చండి. అవునవునన్నా. మీరు మళ్ళీ ఎప్పుడైనా మాకు అందుబాటులో మాకుండి కలవాలండి. మాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. సంతోషం అన్న. సంతోషం ఈ మాట అన్నందుకు. ప్రతి రైతుకు ఇదే రకంగా సేవ చేస్తా ఉన్నాం. సర్వీస్ ఇస్తా ఉన్నాం. సంతోషం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేది మా మెయిన్ కోరిక అన్నట్టు. సార్ డబ్బులు కాదు తప్పకుండా. శాశ్వతం కాదు సార్. అవునవునవునవును. డబ్బులు శాశ్వతం కదండీ. వాటరు మెయిన్ మాకు. అవునవునవునవును. అందుకోసం మీరు ఎల్లవేళలా మాకు ఎంత హ్యాపీ అంటే మాకు అంత హ్యాపీ అండి. సంతోషం. సంతోషం అన్న. ఇప్పుడు మా పక్కోళ్ళు మా బాబాయోళ్ళు గాని, మా హ్మ్. బావోళ్ళు గాని వాళ్ళు పొలం ఎండబెట్టుకొని ప్లస్ అవును. ఇప్పుడేందంటే డబ్బులకు కొద్దిగా కూడా పడతాడొచ్చు, పడకపోవచ్చు అన్న ఉద్దేశంలో వాళ్ళు వెనక ముందు చేసి పొలము ఎండగొట్టుకొని అవును. వాళ్ళు గొర్రెలకు అట్లా అమ్ముకున్నారండి. అవునవునవునన్న. మేము ఏదేమన్నా గాని మేము చూద్దాం, చేద్దాం అన్న ఉద్దేశంలో మీ నమ్మకంతోటి చూసినాం. మాకు ఎల్లవేళలా మీకైతే మీ ఆశీర్వాదం మాకుండాలని మేము కోరుతున్నామండి. సంతోషం అన్న. ఎప్పటికి ఉంటది. ఖచ్చితంగా. ఒక 7, 8 ఎకరాల పొలం మీరు చూడడం వల్లే మాకు ఇప్పుడు ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. ఎండగొట్టుకోవద్దు